హలో స్టూడెంట్స్, తెలుగు బాట 8th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ తెలుగు బాట ఇందులో ఉన్నటువంటి అన్ని పాఠాలకు నోట్స్, ప్రశ్నలు, సమాధానాలు, వ్యాకరణాంశాలు, భాషాంశాలు అన్నింటినీ నేను మీకు షేర్ చేస్తున్నాను కదా. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్ని చూడండి. అప్పుడు అక్కడ టైటిల్ చూసినట్లయితే మీకు ఏ పాఠం కావాలి, ఏ క్లాస్కి సంబంధించిన వీడియోస్ చూసుకోవాలి, ఆ లిస్ట్లోకి వెళ్తే అన్ని పాఠాలు లైన్గా కనిపిస్తాయి. ఓకేనా? మీరల్లా ప్లేలిస్ట్ని ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ తెలుగు బాట ఇందులో 5వ పాఠమైనటువంటి సందేశం, దీనిలో ఉన్న ప్రశ్నలు, సమాధానాలు నేర్చుకుందాం. ఓకే, చూసారు కదా, 5వ పాఠం సందేశం. ఇది ఖండకావ్యం. ఈ పాఠంలో వ్యక్తీకరణ, సృజనాత్మకత, అందులో ఉన్న ప్రశ్నలు ఇప్పుడు చూద్దాం. వ్యక్తీకరణ, సృజనాత్మకత. ఇందులో ఆ అనేటటువంటి రోమన్లో క్రింది ప్రశ్నలకు 4-5 వాక్యాలలో సమాధానాలు రాయండి అని ఇచ్చారు కదా. అంటే ఇవి చిన్న ప్రశ్నలు, చిన్నగా సమాధానం ఉంటే సరిపోతుంది. మొదటి ప్రశ్న, సందేశం పాఠ్యభాగ నేపథ్యం రాయండి అని ఇచ్చారు కదా. సమాధానం: గుర్రం జాషువా గారు గబ్బిలం ద్వారా తన సందేశాన్ని పరమేశ్వరునికి పంపించారు. ఈ సందేశంలో తన బాధని, కష్టాన్ని, శ్రామికుల జీవన స్థితిగతుల్ని విన్నవించమని వేడుకున్నారు. తర్వాత రెండవ ప్రశ్న, కష్టజీవుల శ్రమకు భారతావని రుణపడ్డది అని అనడంలో కవి భావన ఏమిటి? సమాధానం: కష్టజీవి రెక్కల కష్టమే లేనట్లయితే ఈ దేశంలో పంట పండించడం సాధ్యం కాదు. అతని చెమట ధారలతో ప్రపంచానికి భోజనం దొరుకుతుంది, కానీ అతనికి తిండి లేదు. ఈ భారత ప్రజల పాదాలు కందిపోకుండా చెప్పులు తయారు చేసి జీవితాన్ని గడుపుతాడే తప్ప ఎప్పుడూ ఈ పని చేయనని తిరస్కరించలేదు. ఇతని సేవలకు భారతావని రుణపడ్డదని కవి భావన. నెక్స్ట్, శ్రమజీవి శ్రమ పడకపోతే ఏం జరుగుతుంది? మూడవ ప్రశ్న, శ్రమజీవి శ్రమ పడకపోతే మనిషి మనుగడకే ప్రమాదం వాటిల్లుతుంది. రైతులు పంటలు పండించకపోతే ప్రపంచం ఆకలితో అలమటిస్తుంది. కార్మికులు భవనాలు నిర్మించకపోతే విలాసవంతమైన జీవనానికి మనిషి దూరం అవుతాడు. కాబట్టి మనిషికి ప్రాథమిక అవసరాలైన తిండి, బట్ట, ఇల్లు అనేవి శ్రమజీవి పైన ఆధారపడి ఉన్నాయి. నెక్స్ట్, క్రింది ప్రశ్నలకు 8 వాక్యాలలో సమాధానాలు రాయండి అని ఇచ్చారు కదా. అంటే ఇవి పెద్ద ప్రశ్నలు, వీటికి సమాధానాలు కాస్త వివరంగా రాయాలి, అప్పుడే మార్కులు వాళ్ళు వేయగలుగుతారు. ఓకేనా? మొదటి ప్రశ్న, సందేశం పాఠ్యభాగ సారాంశాన్ని వ్రాయండి. గుర్రం జాషువా గారిచే రచించిన గబ్బిలం అనే ఖండకావ్యం నుండి గ్రహించిన సందేశం అనే పాఠ్యాంశంలోనిది. 4 దిక్కుల వ్యాపించి ఉన్న లోకంలో దిక్కులేని ఒక శ్రమజీవి భరతమాతకు చివరి బిడ్డగా పుట్టాడు. దొరికిన కొంచెం సొమ్ముకే తృప్తి చెందే అమాయకుడు అన్ని కష్టాలను పిడికెడు అన్నంతోనే మరిచిపోయి నీతిగా జీవిస్తున్నాడు. భారత ప్రజల పాదాలు కందిపోకుండా చెప్పులు తయారు చేసి జీవితాన్ని గడుపుతాడే తప్ప ఎప్పుడూ ఈ పని చేయనని తిరస్కరించలేదు. ఇతని సేవలకు భారత ప్రజలు బాకీ పడ్డారు. కష్టజీవి రెక్కల కష్టమే లేకపోతే ఈ దేశంలో పంటలు పండించడం సాధ్యం కాదు. అతని కష్టంతోనే ప్రపంచానికి భోజనం దొరుకుతుంది, కానీ అతనికి మాత్రం తిండి లేదు. తెల్లవారకు ముందే నిద్రలేచి తన రక్తాన్ని మరిగించి సాయంత్రం వరకు ఎండలో కూర్చొని సేద్యం చేస్తాడు. 10 మందికి సాయపడతాడు. పొద్దువాలిన తర్వాత ఇంటికి పోయి గుక్కెడు గంజి తాగి పడుకుంటాడు. కటిక చీకటిలో గబ్బిలం ఒకటి అక్కడ ఎగురుతూ ఉండటం, దాని రెక్కల నుండి వచ్చే గాలికి ఆ పేదవాని ఇంట్లోని చిన్న దీపం మెల్లగా ఆరిపోయింది. ఓ గబ్బిలమా, ఈ లోకంలో జంతు పక్షి ధర్మాలు రెండూ కలిసి ఉన్న
నీ ముఖాన్ని చూడటానికి ఎవరూ ఇష్టపడరు. కానీ ఈ పేదవాని మనసులో దిగులు పోగొట్టి ఒక సందేశాన్ని శివునికి అందించగలవా అని కవి తెలియజేశారు. నెక్స్ట్ రెండవ ప్రశ్న, కష్టజీవుల గురించి కవి పడిన ఆవేదనను పాఠ్యభాగం ఆధారంగా సమర్థిస్తూ వ్రాయండి. కష్టజీవుల గురించి జాషువా గారు పడిన ఆవేదనను మనం సమర్థించవచ్చు. కష్టజీవి తాను పడిన కష్టాలను మరచి పిడికెడు అన్నంతో దొరికిన దానితో సంతృప్తి చెందుతాడు. అన్ని విధాలుగా శ్రమ దోపిడీకి గురవుతున్నాడు. కష్టజీవి కష్టానికి తగిన ఫలితాన్ని పొందలేకపోతున్నారు. కులం పేరుతో ఎన్నో అవమానాలు పొందుతున్నాడు. తన చెమటతో ప్రపంచానికి పట్టెడన్నం పెడుతున్నాడు. తాను మాత్రం తిండి లేక పస్తులుంటున్నాడు. కులవృత్తి పేరుతో చెప్పులు కుట్టి పాదాలు కందకుండా ప్రజలకు అందిస్తున్నాడు. నిస్వార్థమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఎన్నడూ ఎవరిని ఎదిరించి మాట్లాడడు. ఇన్ని కష్టాలు పడటానికి తాను చేసుకున్న పాపమేమిటో వానికే తెలియడం లేదు. పొద్దస్తమానం ఎండనగా వాననక కష్టపడే కష్టజీవికి విలువ లేకుండా పోతుంది. కాబట్టి కవిగారి ఆవేదనను మనం సమర్థించవచ్చు. మూడవ ప్రశ్న, మీ ప్రాంతంలోని శ్రామికుల జీవనం గురించి రాయండి. కర్షకులు, కార్మికులు నిరంతరం పనిచేస్తూ లోకానికి ఎంతో మేలు చేస్తారు. వీరి జీవన విధానం చాలా నిరాడంబరంగా ఉంటుంది. చాలీచాలని జీతాలతో, అరకొర వసతులతో, అర్ధాకలితో శరీరం శుష్కించిన వారిని చూస్తే దయనీయం అనిపిస్తుంది. వారు నివసించే ఇండ్లు పూరి గుడిసెలు. ఎలాంటి వసతులు లేక అల్లాడుతూ తమ జీవనాన్ని సాగిస్తారు. కొందరైతే రోడ్డు ప్రక్కగా గుడిసెలు వేసుకుని ఎండనక వాననక ఎన్నో శ్రమలను ఓర్చి జీవిస్తారు. కులవృత్తులు చేసేవారి జీవన విధానం నానాటికి ఎంతో దుర్భరంగా గడుస్తున్నది. తాపి, వడ్రంగి, ఇనుప పనివారు రోజుకు 7-8 గంటలు ఎండల్లో నిలబడి పనిచేయాలి. అలా పనిచేయడం వలన వారు రోగాల బారిన పడి వైద్యం కూడా చేయించుకోలేని పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓకే పిల్లలు, ఇప్పుడు వ్యక్తీకరణ, సృజనాత్మకత ఇందులో ఉన్న ప్రశ్నలు, సమాధానాలు చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో భాషాంశాలు అలాగే మిగిలిన పాఠాలకు సంబంధించిన వీడియోలు అన్నీ షేర్ చేస్తాను. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.